చంద్రబాబు నాయుడు అభ్యర్థుల్ని మార్చినా ఓడిపోయాడు. జగన్ నువ్వు కూడా ఓడిపోతావని జగన్ హెచ్చరిస్తోంది ఆంధ్రజ్యోతి. కొందరు మంత్రులు ఇప్పుడున్న స్థానాల్లో పోటీ చేస్తూ ఓడిపోయడం ఖాయమని సర్వే నివేదికలు రావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వారి సీట్లను మార్చేశారు. వేరే వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలే నియమించారు. అయితే ఇది విఫల ప్రయోగం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే వీళ్ళే విశ్లేషకులు, జ్యోతుళ్లే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఇలాంటి ప్రయోగం చేసి దెబ్బతింది. దాన్ని జగన్ ఇప్పుడు కాపీ కొడుతున్నారు. 11 సీట్ల ఇన్ఛార్జీలు మార్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు, పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండపికి, సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జున వేమూరు నుంచి సంతనోతలపాడికి, మాజీ మంత్రి మేకతోడు సుచరితను పత్తిపాడు నుంచి తాడికొండ స్థానానికి మార్చారు. నాగార్జున ఏకంగా పొరుగు జిల్లా ప్రకాశంకి పంపారు. ప్రస్తుత నియోజకవర్గాల్లో వాళ్ళపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కొత్త నియోజకవర్గాల్లో ఉండదని, దీనివల్ల గెలవగలుగుతారని వైసీపీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చేసి విఫలమైంది. అప్పటి మంత్రి కేఎస్ జవహర్ను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి, కృష్ణా జిల్లాలో తిరువురికి, విశాఖ జిల్లా పాయకరావుపేటలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అంతని కొవ్వూరికి మార్చారు. వీళ్ళు కూడా సొంత నియోజకవర్గాలు వ్యతిరేకత ఎదుర్కోవడంతో జిల్లాలు దాటిస్తే విజయం సాధించవచ్చని నాటి సీఎం చంద్రబాబు ఈ ప్రయోగం చేశారు. కానీ వాళ్ళిద్దరూ ఓడిపోయారు. పాత నియోజకవర్గాలు వేరే అభ్యర్థులను పెట్టినా వాళ్ళు గెలవలేదు. అప్పటికే ఆ నియోజకవర్గాలు జవహర్ అనితపై వచ్చిన వ్యతిరేకత పార్టీకి విస్తరించిందని, అందుకే అభ్యర్థులు మార్చిన ఉపయోగం లేకుండా పోయిందని అప్పట్లో టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆపోయారు. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు మారుస్తున్నారని, అయినా ఓటమి తప్పదని, తమ విఫల ప్రయోగాన్ని జగన్ కాపీ కొట్టి చేతులు కాల్చుకుంటున్నారని ఆయన తాజాగా వ్యాఖ్యానించారంటూ వీళ్ళే పెట్టుకొచ్చారు. ఇందులో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి వైసీపీ నాయకత్వంపై పెద్దగా ప్రభావం చూపిందని, దాంతో ఆ పార్టీ అభ్యర్థులు మార్పు దిశగా పరుగులు తీస్తుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చింది, వాళ్ళంతా గెలిచారు. దాంతో ఇప్పుడు కూడా 7-8 మందిని తప్ప సిట్టింగ్లందరినీ మళ్ళీ నిలిపింది. కానీ వాళ్ళలో ఎక్కువ మంది ఓడిపోయారు. తాము 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాలనుకుని మార్చలేకపోయాను, మార్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ విలేకరులతో పిచ్చాపేటగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఆ ప్రభావం ఇప్పుడు వైసీపీపై పడింది. దీంతో ఆ పార్టీ కూడా 50 మందికి పైగా సిట్టింగ్లు మార్చే పనిలో ఉందని రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. కొంతమందికి నియోజకవర్గాలు మార్చడం, మరి కొందరికి పూర్తిగా టికెట్ నిరాకరించడం వంటివి చేస్తారని అంటున్నారు. ఇదంతా రాసుకొచ్చారు కానీ అసలైన ఎజెండాని పక్కన పెట్టారు. కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ తీసుకురావడంతో బీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ ముస్లిం ప్లస్ క్రిస్టియన్ అన్నటువంటిది జగన్ ఫార్ములా. వీళ్ళు ఒక ఫార్ములాతో వెళ్తే అతను ఇంకో ఫార్ములాతో వెళ్తున్నాడు. ఇది అసలు విషయాన్ని పక్కనకి దాడి మళ్లించేసి ఏదేదో కథలు అల్లడం అన్నది వీళ్ళకే చెల్లింది.